హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2024 మార్చి 21న అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి ప్రపంచ తోలు బొమ్మల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 2024 మార్చి 21న అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి ప్రపంచ తోలు బొమ్మల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటే ది క్లైమేట్. దాని యొక్క థీమ్, ప్రపంచ తోలు బొమ్మల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటే ది క్లైమేట్. నెక్స్ట్ వన్, రౌద్ర సాత్వికం అనే కవిత్వ గ్రంథానికి 2024 మార్చిలో సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారాన్ని పొందిన కవి ఎవరు? రౌద్ర సాత్వికం అనే కవిత్వ గ్రంథానికి 2024 మార్చిలో సరస్వతి సమ్మాన్ 2023 పురస్కారాన్ని పొందినటువంటి కవి ఎవరు అంటే ప్రభావర్మ గారు పురస్కారాన్ని పొందడం జరిగింది, సరస్వతి సమ్మాన్ 2023. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 మార్చ్లో రాష్ట్ర జల వనరుల సమాచార వ్యవస్థల డాష్బోర్డును ప్రారంభించినటువంటి మొట్టమొదటి భారత రాష్ట్రం ఏది? 2024 మార్చిలో రాష్ట్ర జల వనరుల సమాచార వ్యవస్థల డాష్బోర్డును ప్రారంభించినటువంటి మొట్టమొదటి భారత రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి లెబనాన్లో జరిగిన ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరూట్ 2024 పోటీలలో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? లెబనాన్లో జరిగినటువంటి ప్రపంచ టేబుల్ టెన్నిస్ ఫీడర్ బీరూట్ 2024 పోటీలలో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుపొందినటువంటి వారు ఎవరు అంటే శ్రీజ ఆకుల గారు గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత్ లోక్పాల్లో న్యాయ విభాగ సభ్యుడిగా 2024 మార్చిలో ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? భారత్ లోక్పాల్లో న్యాయ విభాగ సభ్యుడిగా 2024 మార్చిలో ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు అంటే రుతురాజ్ అవస్థి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 2024లో నేషనల్ వ్యాక్సినేషన్ డేను దేశవ్యాప్తంగా వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనే నినాదంతో ఏ రోజున జరుపుకున్నారు? 2024లో నేషనల్ వ్యాక్సినేషన్ డేను దేశవ్యాప్తంగా వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్ అనే నినాదంతో ఏ రోజున జరుపుకున్నారు అంటే మార్చి 16న జరుపుకోవడం జరిగింది. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్గా 2024 మార్చిలో పదవి బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్గా 2024 మార్చిలో పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి వారు ఎవరు అంటే కిషోర్ మక్వానా గారు పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2024 సంవత్సరానికి గాను సంగీత అకాడమీ సంగీత కళానిధి అవార్డుకి ఎంపికైన వారెవరు? 2024 సంవత్సరానికి గాను సంగీత అకాడమీ సంగీత కళానిధి అవార్డుకి ఎంపికైన వారెవరు అంటే తోడూర్ మాడభూషి కృష్ణ గారు సంగీత కళానిధి అవార్డుకి ఎంపికవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే భారత్లో మొట్టమొదటి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్తో నడిచే బస్సును 2024 మార్చిలో ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? భారత్లో మొట్టమొదటి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్తో నడిచే బస్సును 2024 మార్చిలో ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది అంటే మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్,
2024 మార్చ్ 18న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి అంతర్జాతీయ రీసైక్లింగ్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 2024 మార్చ్ 18న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి అంతర్జాతీయ రీసైక్లింగ్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటే రీసైక్లింగ్ హీరోస్. అంతర్జాతీయంగా రీసైక్లింగ్ దినోత్సవము ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. అయితే దాని యొక్క థీమ్ ఏంటి అంటే రీసైక్లింగ్ హీరోస్. ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.